రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 900 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన చెన్నై ఎన్జీటీ పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు గాను 300 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అలాగే పర్యావరణ నష్టపరిహారానికి 528 కోట్ల రూపాయలు జరిమానా వేసింది. అటు దిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి కూడా 92.8 కోట్ల రూపాయలు జరిమానా వేసింది. ఈ జరిమానాల కలిపి 3 నెలల్లో చెల్లించాలని కూడా ఆదేశించింది. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర జమ చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఎన్జీటీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది అనుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 900 కోట్లు ఫైన్ వేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దీంట్లో నియామకాలకు సంబంధించి నిర్మాణ పర్మిషన్లకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే అనుమతులు లేకపోవడం పట్ల దీనికి సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయల జరిమానా వేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పర్యావరణ అనుమతి లేకపోవడానికి సంబంధించిన లేకపోవడం వల్ల దానికి సంబంధించి 300 కోట్లు, మరియు పర్యావరణ నష్టానికి సంబంధించి 528 కోట్ల రూపాయలు, దాంతో పాటుగా 3 నెలల్లో జరిమానా చెల్లించాలంటూ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఢిల్లీ అండ్ తెలంగాణ ప్రభుత్వానికి భారీ నష్టం జరిగింది అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఎన్జీటీ యొక్క పెద్ద షాక్ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సందర్భాలలో కూడా ఈ పాలమూరు ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. పాలమూరు అతిపెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది అంటూ కూడా చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి పెద్ద షాక్ తగిలింది అని చెప్పుకోవాలి. దాదాపు 900 కోట్లు అని అంటే పెద్ద ఎత్తున కూడా ఈ మూల్యాన్ని అంతా చెల్లించాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇందులో 3 దఫాలుగా కూడా ఇందులో ఆప్షన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే 300 కోట్ల రూపాయల జరిమానా అక్కడ ఉన్నటువంటి నియమాలకు సంబంధించి, ప్రాజెక్టు అనుమతులకు సంబంధించినటువంటి నేపథ్యంలో అనుమతులు లేకపోవడం పట్ల 300 కోట్లుగా చెప్పడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా పర్యావరణ నష్టం వాటిల నేపథ్యంలో 528 కోట్ల రూపాయల జరిమానా వేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణ నష్టం వాటిల్లో అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని నష్టం చేసినందుకు, దాంతో పాటుగా ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా అవన్నింటినీ కూడా డిస్మాండిల్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన 92 కోట్ల వరకు జరిమానా ఇచ్చినట్టుగా తెలుస్తున్నాయి. ఇది జరిమానా అంతా కూడా దాదాపు 3 నెలల వ్యవధిలో కూడా చెల్లించాలంటూ కూడా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 3 నెలల వ్యవధిలో ఈ బిల్ అంతా కూడా చెల్లించాలి. దీనికి సంబంధించి అంతా కూడా కృష్ణా బోర్డు కి సంబంధించి జరిమానా మొత్తాన్ని కూడా కృష్ణా రిజర్వాయర్ సంబంధించినటువంటి మేనేజింగ్ బోర్డు కి చెల్లించాలంటూ కూడా దరఖాస్తు జరిమానా పేర్కొన్న పరిస్థితి కనబడుతున్న ఎన్జీటీ ఆదేశాలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు బీఆర్ఎస్ వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ పెద్ద షాక్ తగిలింది అని చెప్పుకోవాలి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.